జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రణీతా నది తీరంలో మేఘంకరము అనే నగరం ఉండేది. ఆ నగరంలో సునంద శర్మ అనే బ్రాహ్మణోత్తముడు జీవిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతినిత్యం భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని విశేషంగా పారాయణ చేసేవారు. దీంతో అతడి కీర్తి అదంతటా అదే పెరిగిపోయింది. ఆయన ముఖవర్చస్సు చూసిన వారంతా అతడికి సాష్టాంగ వందనాలు చేస్తూ ఉండేవారు. ఆయన్ని చూద్దామని ఆ ఇంటికి చాలామంది వచ్చేవారు. కానీ ఎవరు ఏ సమయంలో వచ్చినా ఈయన మాత్రం ఎప్పుడు సమాధిలోనే ఉండేవారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి వచ్చిన వారి కోరికలు తీరిపోతూ ఉండేవి. ఇలా ఉండగా ఓసారి గోదావరి పుష్కరాల సంవత్సరం వచ్చింది. ఆ పవిత్ర సమయంలో గోదావరి నదికి ప్రదక్షిణ చేయాలని సునంద శర్మకు సంకల్పం కలిగింది. ఆయన బయలుదేరుతున్నాడని తెలిసేసరికి ఆయన వెంట చాలామంది భక్తులు బయలుదేరారు. వారంతా గోదావరి నది వెంట నడుస్తూ నడుస్తూ కొంతకాలానికి వివాహ మండపము అనే పురానికి చేరారు. ఊళ్ళలో తీర్థయాత్రగా వెళుతున్న భక్త బృందాలను చూస్తే చాలామంది వారికి ఆతిథ్యం ఇస్తామని ఆహ్వానిస్తూ ఉండటం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. కానీ అదేం చిత్రమో, ఈ బృందాన్ని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ భోజనానికి పిలవనే లేదు. ఇదేమిటని ఆశ్చర్యపోయి సునంద శర్మ కొంతమంది భక్తులను వెంట పెట్టుకొని నామ సంకీర్తన చేసుకుంటూ పురవీధుల వెంట తిరగటం ప్రారంభించాడు. ఇంతలో కొద్దిగా వయస్సు మళ్ళిన ఒక పెద్ద మనిషి ఒకరు ఎదురుగా వచ్చాడు. ఆయన నడక తీరు అన్ని పరిశీలించి చూడగా ఆయన ఆ ఊరి కరణమయి ఉంటాడని సునంద శర్మకు తోచింది. ఆ పెద్ద మనిషి సునంద శర్మ దగ్గరకు వెళ్ళి, స్వామి, మంచి ధర్మశాల ఒకటి ఏర్పాటు చేశాను మీకోసం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆహార పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీ యాత్రికులు ఎంతమంది ఉన్నా సరే అభ్యంతరం ఏమీ లేదు. మీరు చక్కగా అక్కడ ఉండవచ్చు అని చెప్పాడు. సునంద శర్మ చాలా కృతజ్ఞత చూపించి కరణంగారి వెంట భక్త బృందం సత్రంలోకి చేరింది. వస్తువులన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. కానీ తెచ్చి ఇస్తున్న వారి ముఖాలలో కళాకాంతులు లేవు. లోపలికి వచ్చేటప్పుడు బెరుకుగా చూస్తున్నారు. వస్తువులను అక్కడ పెట్టి వెళ్ళేటప్పుడు జాలిగా చూస్తున్నారు. సునంద శర్మకు ఈ పద్ధతంతా చాలా వింతగా అనిపించింది. కానీ దాన్ని పట్టించుకునే సమయమే లేదు. ఎవరినీ పట్టించుకోకుండా తన బృందం వారికి పనులు అప్పచెప్తూ అందరినీ తొందర పెడుతూ తన మధ్యాహ్న స్నానం కోసం బావి దగ్గరకు వెళ్ళాడు సునంద శర్మ. కరణంగారు దూరం నుంచే సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ పగలు రాత్రి కూడా యాత్రిక బృందం అంతా ఆ సత్రంలో జపాలు, భజనలు, వేద పారాయణలు చేసుకుంటూ సంతోషంగా గడిపేశారు. విచిత్రం ఏంటి అంటే, ఈ సత్రంలో ఈరోజు ఇంత హడావిడి జరుగుతూ ఉన్నా చుట్టుపక్కల్లో ఉన్న మనుషులెవరూ కనీసం తొంగి చూడటానికి కూడా ఇష్టపడలేదు. మరునాడు తెల్లారేసరికి కరణంగారు మాత్రం గుడ్లు పెద్దవి చేసుకుని నోరు వెళ్ళబెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ సునంద శర్మ పాదాల మీద పడి, బాబుగారు, మీ బృందంలో అందరూ క్షేమమేనా? ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు. మీలాంటి సత్పురుషుల సన్నిధిలో ఇబ్బందులు ఎందుకుంటాయండి అన్నాడు సునంద శర్మ. మహాప్రభో, మీరు మహాత్ములు, మంత్రసిద్ధులు, మహిమాన్వితులు. మీరు మా పురానికి రావటమే మా అదృష్టం. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా సరే మీ అందరికీ నేను సేవ చేసుకుంటాను. మీరంతా అలసిపోయి ఉన్నారు కదా, కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపోండి అని చెబుతూ తెగ బతిమలాడాడు. సునంద శర్మ బృందం నిజంగానే అలసిపోయింది. అందువల్ల వారు ఏమాత్రం బెట్టు చేయకుండా కొన్నాళ్ళు అక్కడే ఉండిపోవటానికి ఒప్పుకున్నారు. ఓ వారం రోజులు హాయిగా గడిచిపోయింది. 8వ రోజు తెల్లారేసరికి కరణంగారు గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టుకుంటూ పరుగున వచ్చి సునంద శర్మ పాదాల మీద పడి, బాబు, మీరు మహాత్ములు, మమ్మల్ని రక్షించండి అంటూ గోలగోలగా ఏడ్చాడు. సునంద శర్మకు ఏమీ అర్థం కాలేదు. కరణంగారు కంగారు పడుతూ, బాబు, నిన్న రాత్రి బ్రహ్మరాక్షసుడు ఒకడు మా అబ్బాయిని నమిలి మింగేశాడు. మీరే రక్షించాలి అన్నాడు. సునంద శర్మ కరణంగారిని ఓదార్చి, ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ కరణంగారు అతి విచిత్రమైన కథ ఒకటి చెప్పారు. ఆ కథ ఏంటి అంటే, కొంతకాలం కిందట ఇదే నగరంలో చదువురాని బ్రాహ్మణుడొకడు అకాలంలో మరణించి బ్రహ్మరాక్షసుడై ఇదే ఊరి మీద పడి చాటుగా దొరికిన వాణ్ణి పట్టి ఆవహించటమే కాకుండా కొరుక్కు తినేయటం మొదలుపెట్టాడు. అతన్ని ఆ ఊర్లో నుంచి పారద్రోరాలని ఊరి పెద్దలంతా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద మంత్రగాళ్ళని తెచ్చారు. కానీ ఎవరి వల్ల ఏమీ కాలేదు. ఇక ఆ కరణంగారు ఊరి పెద్దలని కొంతమందిని వెంట పెట్టుకొని మంత్రగాళ్ల సహాయంతో ఈ బ్రహ్మరాక్షసుని ఒక వ్యక్తి ఒంటి మీదకు ఆవహింపచేసి అతడితో బేరసారాలు మొదలుపెట్టాడు. ఇక నుంచి ఆ బ్రహ్మరాక్షసుడు ఊరిలో ఎవరిని మింగటానికి వీల్లేదు. ఆ ఊరి మీద నుంచి చాలామంది బాటసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఊరి సత్రంలో వారికి బస ఏర్పాటు చేసి వస్తూ ఉంటారు.
అలా ఆ సత్రంలో రాత్రిపూట ఎవరు దొరికితే వారిని ఆ బ్రహ్మరాక్షసుడు తినేయచ్చు. ఇది ఒప్పందం. అప్పటి నుండి ఆ బ్రహ్మరాక్షసుడు సత్రంలో బస చేసిన బాటసారులను ఆరగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అనుకోకుండా ఈ సునంద శర్మ బృందం అక్కడికి వచ్చింది. కరణంగారు కపట ప్రేమ చూపిస్తూ బృందాన్ని సత్రంలో దింపాడు. ఏం జరిగిందో ఏమో కానీ వారం రోజులు దాటినా బృందంలో ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో కరణంగారి పెద్దబ్బాయికి ధైర్యం పెరిగిపోయి పొరుగురు నుంచి వచ్చిన ఒక మిత్రుని వెంటబెట్టుకొని ఇదే సత్రంలో ఒక మారుమూల గదిలో సరదాగా కాలక్షేపం చేసేవాడు. తెల్లారేసరికి ఈ వార్త కరణంగారికి తెలిసింది. ఆయన కంగారుగా సత్రానికి వెళ్ళాడు. అక్కడ తన పుత్రుడు పడుకున్న గదిలో ఎముకలు మాత్రమే కనిపించాయి. కరణంగారికి విషయం అర్థమైపోయింది. వెంటనే పొరుగురి మంత్రగాన్ని పట్టుకొని బ్రహ్మరాక్షసుణ్ణి ఒక మనిషి మీద ఆవహింపచేసి, ఒరే దుర్మార్గుడా, మన ఒప్పందం ప్రకారం నువ్వు పొరుగురు వారిని కదా తినాల్సింది, మా అబ్బాయిని ఎలా తిన్నావురా అని గట్టిగా నిగ్గదీశాడు. బ్రహ్మరాక్షసుడు పెద్దగా నవ్వి, చీకటి కదా, ఏమీ కనిపించలేదు పంతులు గారు అన్నాడు. కరణంగారు లబోదిబోమని, నా కొడుకు మళ్ళీ బ్రతికేందుకు ఉపాయం ఏదైనా చెప్పరా బాబు అంటూ బతిమలాడాడు. కొంతసేపు బతిమలాడాక బ్రహ్మరాక్షసుడు మెల్లిగా మెత్తబడి, దానికి ఒకే ఒక ఉపాయం ఉంది. పుణ్యాత్ముడైన భక్తుడు ఎవరైనా భగవద్గీతలోని 11వ అధ్యాయం 7 సార్లు పారాయణ చేసి ఆ మంత్రశక్తిని నీళ్లల్లోకి ప్రవేశపెట్టి ఆ నీళ్లు నా మీద చల్లితే నీ కొడుకే కాదు, ఇదివరకు నేను మింగిన వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు బతికి అన్నాడు. కరణంగారు నమ్మలేదు. నువ్వు అంత పరోపకారం చేసే జీవివా, ఇలా చెప్పటంలో ఏదో కుట్ర ఉంది అని నిగ్గదీశాడు. బ్రహ్మరాక్షసుడు నవ్వి, కుట్రేమీ లేదు కరణంగారు, ఆ నీళ్లు చల్లితే ముందు నేను ముక్తికి పోతా, ఆ తర్వాత నా పొట్టలో ఉన్నవాళ్ళు బయటపడతాడు అన్నాడు. ఒరేయ్, నిన్ను వదిలివేయటం మీసాలు తిరిగిన మంత్రగాళ్లకే సాధ్యం కాలేదు. భగవద్గీత ఏకాదశాధ్యాయానికి నిన్ను విడిపించటమే కాకుండా ఈ పిశాచత్వాన్ని కూడా పోయేటటువంటి మహాశక్తి ఉందా అని నన్ను నమ్మమంటావా, ఎలా నమ్ముతాను అని అడిగాడు. బ్రహ్మరాక్షసుడు వెకిలిగా నవ్వాడు. కరణంగారు, ఎన్ని నిదర్శనాలు చెప్పమంటావు, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, అందులో ఒకటి చెప్తా విను. మన పక్క ఊళ్ళో చెరువు గొప్ప మహిమాన్విత తీర్థస్థానంగా ఇటీవలి కాలంలో వెలిగిపోతోంది కదా, దానికి ఆ మహిమ ఎలా వచ్చిందో నీకు తెలుసా? సరే, నీకు తెలియదులే, నేనే చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. క్రిందటి తరంలో ఈ ప్రాంతంలో సుప్రసిద్ధమైన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒకసారి ఎక్కడో తీర్థయాత్రలు చేస్తూ పొరుగురికి వచ్చాడు. ఊరి చెరువులో స్నానం చేశాడు. చేసిన తర్వాత గంగాది మహాతీర్థ స్నానాల్లో తీర్థ శ్రాద్ధ విధానంగా తర్పణాలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా ఆ చెరువులో అలాగే తర్పణాలు చేయటం మొదలుపెట్టాడు. అది చూసి ఊరి పండితులంతా, ఇదేం పిచ్చి పనండి, ఇదేమైనా గంగానదా గోదావరా, ఇక్కడ తర్పణాలేంటి అని అడిగారు. ఆ మహర్షి ప్రసన్నంగా నవ్వి, నాయనా, మీ ఊరి చెరువులోకి గంగానదితో సమానమైన మహిమ ప్రవేశించింది, మీరు గుర్తించలేదా, నాకు స్పష్టంగా కనిపిస్తోంది అన్నాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఎందుకలా ప్రవేశించిందో చెప్పమని అడిగారు. అక్కడికి చాలా దూరంలో ఒక అడవిలో ఒక నైష్ఠిక భక్తుడు భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని పారాయణగా పెట్టుకొని జీవితాన్ని గడిపేస్తున్నాడు. అతడు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా అతడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకొని దారి దోపిడీగాళ్ళు అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు లేవని గుర్తించి ఆ శవాన్ని అక్కడే పారేసి వెళ్ళిపోయారు. ఆ కారడవిలో ఆ శవం అక్కడే కుళ్ళి ఎండుతూ ఉండగా ఒక గద్ద వచ్చి ఆ శవంలోని మాంసం ముక్కలు ఏరుకుంటూ ఒక ఎముక ముక్కను కూడా ముక్కున కరుచుకొని ఎగిరిపోయింది. దారి మధ్యలో ఆ ఎముక ముక్క ముక్కులోంచి జారి మీ ఊరి చెరువులో పడింది. ఏకాదశాధ్యాయ నిత్య పారాయణ మహాతపస్సులో మునిగి ఉన్న మహాత్ముడి ఎముక యొక్క స్పర్శతో ఈ ఊరి చెరువు మహాతీర్థంగా మారిపోయింది. అందుకే నేను ఇక్కడ తర్పణాలు చేస్తున్నాను అని ఆ మహర్షి ఊరి పండితులకు చెప్పాడు. కరణంగారు, విన్నావా, ఏకాదశాధ్యాయ తపస్సు చేసేవాడి ఎముకలకే ఇంత మహిమ ఉంటే అలాంటి పారాయణ చేసే మహాత్ముడు సజీవంగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత మహిమ ఉంటుందో ఊహించుకో అని చెప్తూ బ్రహ్మరాక్షసుడు కథ పూర్తి చేశాడు. కరణంగారు వెంటనే, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, అలాంటి మహాత్ములు ఎక్కడ దొరుకుతారా అని అడిగాడు. ఆ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ నవ్వి, సునంద శర్మ నిత్య ఏకాదశాధ్యాయ మహామంత్ర తపస్వి. ఆయనకు భయపడే నేను ఈ వారం రోజులుగా ఆ బృందంలో ఏ ఒక్కడిని ముట్టుకోలేక ఉన్నాను. నీ కొడుకు ఆ బృందంలో లేడుగా, అందుకని వాడి మీద వాడి మిత్రుడి మీద సునంద శర్మ గారి రక్షా కవచం ప్రసరించటం లేదు, కాబట్టే నేను వాళ్ళిద్దరినీ మింగగలిగాను అన్నాడు రాక్షసుడు. సునంద శర్మ దగ్గర అంతటి మహిమ ఉందా అని అన్నాడు కర్ణంగారు. నీ కొడుకును మళ్ళీ బతికించగల శక్తి కూడా ఉంది ఆయన దగ్గర. ఆ పని జరగాలి అంటే ముందు నాకు
ఈ పిశాచత్వం నుంచి విముక్తి కలిగించాలి. ఆ శక్తి కూడా ఆయన దగ్గరే ఉంది. నాకు ఈ పిశాచత్వం ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకో, వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి బతిమలాడు, ఇక్కడికి తీసుకురా అని ఆ బ్రహ్మరాక్షసుడు తొందరపెట్టాడు. ఈ విధంగా విన్న సునంద శర్మ కరణంగారి వంక జాలిగా చూసి, అయ్యా, మీరు ఏ ఉద్దేశంతో చేసినా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు, ఉపకారం చేశారు. మీకు ప్రత్యుపకారం చేయటం నా కర్తవ్యం. అది సరే కానీ ఈ జీవికి బ్రహ్మరాక్షసత్వం ఎలా వచ్చిందో మీకు తెలుసు అని ఆ రాక్షసుడే చెప్తున్నాడు కదా, ఆ వివరాలు మాకు చెప్పండి అన్నాడు. కరణంగారు వెంటనే చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పాడు. మహాత్మా, ఈ బ్రహ్మరాక్షసుడి యొక్క కథ నాకు తెలిసినా నేను నమ్మలేదు, పట్టించుకోలేదు. అందుకు చెంపలు వేసుకొని అసలు కథ చెబుతా వినండి. ఈ పిశాచిగాడు మా ఊరివాడే. వీడికి ఏ చదువు అబ్బలేదు. కాస్తో కూస్తో మాగాణి పొలం ఉంది. తన పొలంలో తానే కూలీలాగా పనిచేసుకుంటూ వ్యవసాయం చేసుకుని జీవనం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు వీడు పొలంలో పనిచేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న కాలిబాటలో ఒక ముసలి బాటసారి పోతూ ఉండగా అతడి నెత్తిమీద ఉన్న మాంసాహారపు మూటకు ఆశపడి ఒక గద్ద అతని వెంట పడింది. ఆ బాటసారి చేతికరతో గద్దను గట్టిగా కొట్టాడు. ఆ గద్ద ఎదురు తిరిగి ముసలివాడి నెత్తిమీద ముక్కుతో గట్టిగా పొడిచింది. దీంతో ఆ ముసలివాడి యొక్క కాళ్ళు పట్టుకుపోయి కుప్పకూలిపోయాడు. నేల మీద పడి దొర్లుతుంటే పగబట్టిన గద్ద వాణ్ణి తెగ పొడిచింది. ముసలివాడు రక్షించండి, రక్షించండి అని అరిచాడు. కానీ పొలం మధ్యలో మునిగిపోయి ఉన్న ఆ బ్రాహ్మణుడికి ఏ మాత్రమూ ఈ గోల వినపడలేదు. ఇంతలో దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక ముసలి తాపసి బాటసారిని రక్షిద్దామని ముందుకు వచ్చి గద్ద దగ్గరకు వెళ్ళలేక దూరంలోనే ఆగి, ఓ వ్యవసాయ బ్రాహ్మణ, రక్షించు రక్షించు అని పొలం పనిలో ఉన్న ఆ బ్రాహ్మణుణ్ణి గట్టిగా పిలిచాడు. ఏ పనిలో పడితే ఆ పనిలో మునిగిపోయే ఆ బండ బ్రాహ్మణుడికి ఈ అరుపులు చాలాసేపటికి కానీ వినిపించలేదు. వాడు వినిపించి దగ్గరకు వచ్చేసరికి బాటసారి మరణించాడు. ఎందుకో గాని ఆ తాపసిగారికి అంతులేని ఆవేశం వచ్చింది. శక్తి ఉండి కూడా ఆపదలో ఉన్న పొరుగువారిని రక్షించకుండా ఉపేక్షించిన నీచులకు రౌరవ నరకం లభిస్తుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా, ఆ మాటలు నీకు గుర్తు రావటం లేదా? ఓరి క్రూర బ్రాహ్మణ, నువ్వింత క్రూరంగా ప్రవర్తించావు కాబట్టే నువ్విప్పుడే బ్రహ్మరాక్షసుడు వైపో అని ఆ వృద్ధ తాపసుడు శపించాడు. ఆ శాపానికి బిత్తరపోయిన వ్యవసాయ బ్రాహ్మణుడు తాపసుడి కాళ్ల మీద పడి నమస్కారాలు పెట్టి, మహాత్మా, నేను చదువురాని మొద్దుని, ధర్మశాస్త్రాల్లో ఏముందో నాకు తెలియదు. నా పనిలో నేనున్నాను. నాకు మీ అరుపులు వినిపించలేదు. ఇంతలో ఇంతటి ఘోరం జరిగిపోయింది. నేనేం చేయమంటారు నన్ను? కనుక ఈ శాపం మీరు తీరే మార్గం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. ఆ తాపసి తన ఆవేశానికి తానే సిగ్గుపడి, పోయి వ్యవసాయ బ్రాహ్మణ, నాకు ఇంతటి ఆవేశం ఎందుకొచ్చిందో నాకే తెలియట్లేదు. నీ మంచి కోసమే అయి ఉంటుందిలే. ఎవరైనా ఉత్తమ భక్తుడు భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని 7 మార్లు పారాయణ చేస్తూ జలాన్ని అభిమంత్రించి భయపడకుండా నీ దగ్గరికి వచ్చి ఆ నీళ్లు నీ నెత్తిన పోయగలిగితే నీకు పిశాచత్వ విమోచనమే కాదు, అంతకు మించిన మహానుగ్రహమే లభిస్తుంది అని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. సునంద శర్మ గారు, నేను ఆ సమయంలో అక్కడ లేను. వారు వీరు చెప్పగా విని వెటకారంగా నవ్వుకున్నాను. అందుకే ఆ సంఘటన నా మనస్సులో గట్టిగా నిలవలేదు. మీతో కూడా నేను ఈ సంఘటనలు చెప్పటం మర్చిపోయాను అని అన్నాడు. సునంద శర్మ గారు, ఇప్పుడు మా ఊరి బ్రహ్మరాక్షసుడే మీరు ఏకాదశాధ్యాయ మహామంత్ర తపస్సులని చెప్తున్నాడు. కాబట్టి మీరు దయతో నా వెంట వచ్చి ఆ రాక్షసుడికి విముక్తి కలిగించి నాకు పుత్రభిక్ష పెట్టండి అని ప్రార్థించాడు. సునంద శర్మ ఏమీ మాట్లాడకుండా చేతిలో కమండలం పట్టుకొని లేచి నిలబడి, పదండి పోదాం అన్నాడు. సునంద శర్మ దగ్గరకు వస్తూ ఉండగానే బ్రహ్మరాక్షసుడిలోని ఘీంకారాలు అణగారిపోయాయి. అతడి చూపుల్లో క్రూరత్వం తగ్గింది. సునంద శర్మ ఆ రాక్షసుడికి బాగా సమీపంగా వచ్చి తన కమండలాన్ని తన 2 అరచేతుల మధ్యలో నిలబెట్టి కళ్ళు మూసుకొని భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని 7 మార్లు జపించి ఆ కమండలోదకాన్ని చుక్క చుక్కగా బ్రహ్మరాక్షసుడి నెత్తిమీద పోశాడు. అందరూ చూస్తుండగానే రాక్షస శరీరం నేలకూలింది. ఆ శరీరంలో నుంచి ఒక దివ్య శరీరం పైకి లేచింది. ఆ శరీరానికి 4 చేతులు, ఆ చేతులలో శంఖ, చక్ర, గద, పద్మాలు ఉన్నాయి. ఇంతలో ఆ దివ్య శరీరం యొక్క ఉదర భాగం నిలువునా చీలి తలుపులు తెరుచుకున్నట్లుగా తెరుచుకుంది. ఆ ఉదరంలో నుంచి అప్పటిదాకా ఆ బ్రహ్మరాక్షసుడు తిన్న మానవులంతా బయటికి వచ్చారు. కానీ వారంతా కూడా చతుర్భుజ దివ్యమూర్తులై విష్ణు స్వరూపంతోటే ఉండి సునంద శర్మకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆకాశనంలోకి వెగిరి వెళ్ళిపోతున్నారు. ఇదంతా పక్కనే ఉన్న భక్త బృందం వారంతా
సునంద శర్మ గారి మహిమకు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే కరణంగారు మాత్రం కొత్తగా బయటికి వచ్చిన జీవులలో తన కొడుకు ఎక్కడ ఉన్నాడని వెతుక్కోవటంలో మునిగిపోయాడు. ఇక ఆయనకి గుర్తుపట్టడం చేతకాక ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గరికే వెళ్ళి, నాయనా నా కొడుకు ఎక్కడా అని ఏడుస్తూ అడిగాడు. ఆ దివ్య రూపధారి ఏమీ మాట్లాడకుండా దగ్గరలో ఉన్న ఒక జీవి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి, ఈయనే మీ పుత్రుడు అన్నాడు. కరణంగారు బాబు అని ఆక్రోశిస్తూ ఆ దివ్య జీవిని కౌగలించుకున్నాడు. ఆ జీవి మాత్రం ఏమీ పట్టించుకోలేదు, నిశ్చలంగా నిలబడిపోయాడు. కొంతసేపటికి కరణంగారి పొంగు తగ్గింది. అప్పుడు ఆ దివ్య జీవి కరణంగారిని మృదువుగా దూరానికి జరిపి ఇలా చెప్పాడు, నాన్నగారు, ఒకప్పుడు నేను మీకు పుత్రుడై ఉన్నానన్న మాట వాస్తవమే. కానీ అంతకుముందు 10 జన్మలలో నేను తండ్రిని, మీరు పుత్రులు. కనుక ఎవరు ఎవరికి తండ్రో, ఎవరు ఎవరికి కొడుకో కొంచెం ఆలోచించండి. మనకి ఈ ఆలోచనలు ఎందుకు? మహాత్ములను పట్టుకోండి. చూస్తున్నారు కదా ఈ సునంద శర్మ గారి మహిమను. ఆయన బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టగలడు. అంతేకాదు వాడికి విష్ణులోక నివాస పదవిని ఇప్పించగలడు. అంతేకాదు ఆయన మరణించిన వారందరినీ మళ్ళీ బతికించగలడు. అలా బతికించిన వాళ్ళను అప్పటికప్పుడే విష్ణులోకాన్ని పంపించగలడు కూడా. ఇదంతా ఎవరి మహిమ? భగవద్గీత యొక్క ఏకాదశాధ్యాయ మహిమ. కనుక నాన్నగారు, నేను తండ్రినా కొడుకునా అనే చర్చ మానేసి ముందు ఈ సునంద శర్మ గారికి శరణాగతి చేసి వారి దగ్గర ఏకాదశాధ్యాయ మహామంత్రోపదేశాన్ని పొందండి. ఇక నుంచి రోజు వరుస తప్పకుండా దాన్ని పారాయణ చేయండి. ఆయనకు వచ్చినంత మహిమ మీకు కూడా వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ మీకు సాక్షాత్కరిస్తాడు, తనలో కలుపుకుంటాడు. నేను వెళ్ళి వస్తా అని చెప్పి ఇతర సహచరులతో కలిసి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. కరణంగారు కొంచెం సేపు దుఃఖించి త్వరలోనే తేరుకొని సునంద శర్మ దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించి లేచి నిలబడి, మహాత్మా, దయ్యాల సత్రానికి నయవంచనతో మిమ్మల్ని తెచ్చిన పెను పిశాచాన్ని నేను. ఆ బ్రహ్మ రాక్షసుణ్ణి ఉద్ధరించినట్లే నన్ను కూడా ఉద్ధరించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా ప్రార్థించాడు. సునంద శర్మ కరుణతో నవ్వి, కరణంగారు, ఈ లోకమే ఒక దయ్యాల సత్రం. కాముడనే పురుషుడు నయవంచన చేసి మనల్ని ఈ పెద్ద సత్రంలోకి చేర్చాడు. ఇక్కడ వాడితో క్రోధ లోభాది పిశాచాలు మనల్ని రోజు రోజుకు నమిలి నమిలి చప్పరిస్తున్నాయి. ఇలాంటి మనల్ని అందరినీ ఉద్ధరించే సులభ మంత్రమే భగవద్గీతలోని ఏకాదశాధ్యాయం. రండి, మనమంతా కలిసి దాన్ని జపించుకుందాం. మనం దాన్ని జపిస్తే చాలు, దాని ద్వారా అర్థానుసంధానం చేయించే పని, మనలను పైకి చేర్చుకునే పని అన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటాడు. రండి, కలిసి పారాయణ చేద్దామంటూ ప్రోత్సహించి ఉపదేశం చేశాడు. ఈ విధంగా భగవద్గీతలోని ఏకాదశాధ్యాయ ఫలితానికి సర్వపాప విముక్తి, పరమాత్మ పద ప్రాప్తి దీని పారాయణం వల్ల కలుగుతాయని మనందరికీ అర్థమవుతోంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.